ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జనవరి 24వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 24వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అదృష్టం అయితే కలిసి వస్తుందండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా చక్కటి విజయాలను సాధించగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో పనులను అయితే పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో విజయాలు రావటం, చక్కగా లాభాలు రావటం మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అదృష్టం అంతా మీ వెన్నంటే ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది. ఏది సంకల్పం చేసుకుంటారో ఆ సంకల్పాలన్నిటినీ కూడా నెరవేర్చుకునే శుభ సమయంగా మీకు ఈరోజైతే ఉండబోతుందండి. ప్రారంభించిన ప్రతి పనిని కూడా చక్కగా సమయానికల్లా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న విధంగా చక్కటి ఆదాయం రావటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా ఆదాయం మెరుగుపడటం, ఆదాయం మీకు రెట్టింపుగా రావటం, చక్కగా ఆర్థిక లావాదేవీలను జరపడం మీకు మరింతగా ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విషయాలలోనూ కూడా ప్రత్యేకమైన లక్ష్యాలతో ముందుకు వెళ్తారు. అంటే ఏ పని చేయాలనుకున్నా కూడా ఆ పనిలో మీరు కొంతవరకు ప్రణాళికలను వేసుకుంటారు, మీరు లక్ష్యాలు పెట్టుకుంటారు. అంటే ఇది ఇలా చెయ్యాలి, ఇది ఇంతవరకు సాధించాలి అనే విధంగా ఈరోజు అయితే మీ ఆలోచనలు ఉంటాయి. అదే విధంగా మీరు ముందుకు కూడా వెళ్ళడం జరుగుతుందండి. మీ మనసులో ఏదైతే కోరికలు, అంటే పనుల విషయంలో కానీ మీకు బాధ్యతల విషయంలో కానీ ఏదైతే కోరికలు ఉంటాయంటే ఏది నెరవేర్చాలి, ఏది ఎలా తీసుకువెళ్ళాలి, ఏది ఏ టైంకి ఎలా చెయ్యాలి అని ఏదైతే సంకల్పం చేసుకునే కోరికలు అయితే ఉంటాయో వాటన్నిటినీ కూడా చక్కగా నెరవేర్చుకోగలుగుతారు. ఎటువంటి విషయంలోనూ కూడా బద్ధకం అని మాత్రం అనిపించకుండా, అంటే ఏ విషయంలోనూ కూడా నిర్లక్ష్యంగా ఉండటం కానీ బద్ధకంగా ప్రవర్తించడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా ఎంతో చాకచక్యంతో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. పనులన్నిటిలో కూడా పురోగతిని అయితే చూడగలుగుతారండి. ఆర్థికంగా కూడా చక్కగా కలిసి వస్తుంది. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కూడా ఉంటుందండి. ఖర్చులైతే కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అయితే అటువంటి విషయాలలో మాత్రం మీరు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుందండి. అంటే ఏది అవసరమైన ఖర్చో అది మాత్రమే పెట్టుకుని అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా మీరు చక్కగా ప్రతి విషయాన్ని బేరీజు వేసుకుంటూ వెళ్ళడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖర్చులను తగ్గించుకోగలుగుతారు. అంతేకాకుండా భవిష్యత్ అవసరాల కోసం ధనాన్ని కూడా నిల్వ రూపంలో ఉంచుకోగలుగుతారండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే వారు మాత్రం తగుపాటి జాగ్రత్తలను తీసుకోవటం, వైద్యుని సలహాలను తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను, సకాలంలో మీ పనులన్నింటినీ కూడా చక్కబెట్టుకునే అవకాశాన్ని అయితే మీకు ఇస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా మీకు వారి యొక్క ప్రోత్సాహం కానీ వారిచ్చే అండదండలు కానీ లభిస్తాయి. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు అన్ని విషయాల్లోనూ మీకు ఉంటాయండి. అది కూడా మీకు ఎంతగానో మేలునైతే చేకూర్చబోతున్నాయి. ఏ విషయాన్ని చేస్తున్నా కూడా మీ కుటుంబ సభ్యులు యొక్క సలహాలు తీసుకోవటం, వారి యొక్క ఆలోచనలను మేర మీరు ముందుకు వెళ్ళటం వల్ల మరింత విజయాలను అందుకోగలుగుతారు. సకాలంలో అన్ని పనులను కూడా వారిచ్చే ప్రోత్సాహంతో పూర్తి చేసుకోగలుగుతారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని, కష్టానికి తగిన ప్రయోజనాన్ని పొంది సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. కొంతవరకు దూర ప్రయాణాలను అయితే చేయవలసి రావడం జరుగుతుందండి. అటువంటి విషయంలో కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం మీకు మరింత మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. అంతేకాకుండా బ్యాంక్ వ్యవహారాలు కానీ, డబ్బుకు సంబంధించిన లావాదేవీలు కానీ, ఇతరుల విషయంలో డబ్బు విషయాలలో మీరు వ్యవహరించే విధానంలో కానీ కొంతవరకు మెలకువలను అయితే ఈరోజు ప్రదర్శించవలసి ఉంటుందండి. అంటే ఏది పడితే అది గుడ్డిగా నమ్మి ఎవరి విషయాల్లోనైనా సంతకాలు పెట్టడం కానీ, లేకపోతే మధ్యవర్తిత్వాలు వహించడం కానీ, లేకపోతే ఎవరికైనా మధ్యలో ఉండి డబ్బులు అప్పుగా ఇప్పించడాలు కానీ ఇట్లాంటివి చేయకుండా మీరు మీ వరకు మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. మీ వృత్తి ఏదైతే ఉందో దానిలో మీరు ఇంకా నైపుణ్యతను పెంచుకుని, అంటే
ఆదాయ మార్గాలు పెంచుకునే ఆలోచన ఉంటుంది మీకు. కాబట్టి మీరు ఎందులోనైతే మీకు నైపుణ్యత ఉంటుందో దానిలో ఇంకా మీ నైపుణ్యతను మెరుగుపరుచుకునే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. ఆ విధంగా కొంతవరకు మీరు ఇంకా ఏదైనా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం కానీ, లేకపోతే కొత్త కోర్సులను ఏమైనా నేర్చుకోవటం కానీ, ఇట్లాంటి వాటి మీద కూడా మీరు కాసింత సమయాన్ని అయితే మీరు వెచ్చించగలుగుతారండి. కుటుంబ అవసరాల కోసం కూడా కొంతవరకు ధనాన్ని వెచ్చించగలుగుతారు. అంటే కుటుంబ సభ్యుల కోసం ఏమైనా కొనుగోలు చేయటం కానీ, లేదా కుటుంబం కోసం ఏదైనా వస్తువులను కొనుగోలు చేయటం కానీ, ఇట్లాంటి వాటిపైన కూడా కొంతవరకు మీ ధనాన్ని, మీ డబ్బునైతే వెచ్చించగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభప్రదమైన రోజుగా ఈ రోజైతే ఉండబోతుంది. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే కాసింత పని భారం అనేది సహజంగా ఉంటుందండి. పని ఎంత భారంగా ఉన్నప్పటికీ కూడా అది మీ బాధ్యతగా మీ యొక్క మనసు అనుకుంటుంది. అందువలన మీరు దేనిని కూడా బరువుగా కానీ, కష్టంగా కానీ భావించకుండా చక్కగా మీ పనులన్నిటినీ కూడా ఎంతో ఆనందంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంతే సంతోషంగా రోజునైతే గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ విద్య పట్ల చక్కటి శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా తరగతి గదిలో పరీక్షల్లో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ, లేదా పోటీ పరీక్షల్లో కానీ అన్నిటిలో కూడా మీరు అనుకున్న ఉత్తీర్ణత శాతంతో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. మీ యొక్క పెద్దల ఆశీస్సులు మీకు మరింత మేలునైతే చేకూర్చబోతున్నాయి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పరిభారం ఉంటుందండి. అయినప్పటికీ కూడా దాన్ని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని యథాతథంగా మీ యొక్క బాధ్యతగా మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. చక్కగా మీరు కోరుకున్న విధంగా ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారి విషయంలో కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉపాధి అవకాశం లభించే విధంగా మీకు అవకాశాలు అయితే రానున్నాయండి. అయితే ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేయడం వలన మీ ప్రయత్నాలు చక్కగా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా ఉంటుందండి. మీరు కొంతవరకు ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలు చక్కగా సత్ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో లాభాలను అయితే చూడగలుగుతారు. కోరుకున్న విధంగా మీరు మరింత రెట్టింపైన ఉత్సాహంతో పెట్టుబడులను పెట్టగలుగుతారు. అయితే పెద్దల యొక్క సమక్షంలో మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకొని పెట్టుబడి పెట్టడం వల్ల మరింతగా లాభాలతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా చక్కటి మెలకువలను ప్రదర్శించగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా మీరు వ్యాపార విస్తరణ చేసి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. అయితే మీరు మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో కోరుకున్న విధంగా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీదైన స్థాయిలో చక్కటి హోదాను పొంది సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపారాలు చేసేవారు ఉన్నారో చిన్న వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీ ఇచ్చే విధంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకొని వ్యాపారాన్ని ముందుకు నడిపించి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి.
ఇక ఈ రాశిలో ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మహిళలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పనిభారం ఒత్తిడి అనేవి ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ వారి యొక్క సహాయ సహకారాలను మీరు తీసుకుని వారి యొక్క మద్దతుతో ప్రతి నిర్ణయాన్ని తీసుకుని చక్కగా మీ పనులన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఆనందంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అయితే కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే కార్యాలయంలో పనులు చేస్తున్నారో ఆ పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. యథావిధిగా సమయానికల్లా మీరు కోరుకున్న విధంగా చక్కగా వేతనాన్ని గౌరవప్రదమైన స్థానంలో సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో చక్కగా మీరు లాభాలతో రోజును ముందుకు నడిపించుకోగలుగుతారండి. గట్టి పోటీ ఇచ్చే విధంగా మీ ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ జీవిత భాగస్వామి నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి వారి యొక్క మద్దతును తెలియచేయడం వారి యొక్క సలహాలను ఇవ్వటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. వారి ఇచ్చే స్ఫూర్తితో మీరు మరింతగా కొత్త నిర్ణయాలను తీసుకోవటం కుటుంబం కోసం కొన్ని ముఖ్యమైన ఆలోచనలు చేయటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కగా మీరు కొత్త కొత్త నిర్ణయాలు మీ భవిష్యత్తు కోసం తీసుకోగలుగుతారు. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడమే కాకుండా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని అందరి మనసుల్లోనూ కూడా సంపాదించుకోగలుగుతారండి. సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా కోర్టు తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మధ్యవర్తుల ద్వారా విషయాలు తెలియటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉండటమే కాకుండా అన్ని విషయాలలో కూడా చక్కగా కలిసి వస్తుంది. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఒక్కరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఆహారాన్ని నీటిని పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా గడవడమే కాకుండా అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.